ఆల్రెడీ ఈ రోజు వచ్చి మనం అయితే డిఫరెంట్ షేప్స్ గేమ్ అయితే ఆడిపిస్తాం అనమాట. మీరందరూ అయితే చూడొచ్చు. మనం ఈ వీడియో అయితే బడ్జెట్లోనే చేస్తున్నాం. ఎంత అంటే లిటరల్లీ 50 రూపీస్ డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం దీంతో ఒకసారి మిక్స్ చేసి ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క చిట్టి అయితే ఇద్దామని. ఈ చిట్టి వస్తే ఆ చిట్టి చూస్ చేసుకుని అలా ఏ షేప్ వస్తే ఆ షేప్లో నిలబడాలన్నమాట. ఆల్రెడీ గైస్ ఇప్పుడు వచ్చి ఇలా గేమ్ చిట్టీలు అయితే వచ్చిన ఓపెన్ చేసి అయితే చూద్దాం. చూసి వాళ్ళ షేప్ లకి అయితే పంపించేద్దాం. చూద్దాం ఎంతసేపు ఉంటారు. నాకైతే ఇప్పుడు ట్రయాంగిల్ వచ్చింది, నాకు రెక్టాంగిల్ వచ్చింది, నాకు స్టార్ వచ్చింది గైస్ నాకు స్క్వేర్ వచ్చింది, నాకైతే డైమండ్ వచ్చింది గైస్ లక్. ఆల్రెడీ గైస్ ఇప్పుడు వచ్చేసి గేమ్ అయితే స్టార్ట్ కూడా అయిపోయింది అనమాట. నేను వీడియో అయితే తీస్తే గేమ్ స్టార్ట్ అయిపోయింది. నేనైతే టైం ల్యాప్స్కి అయితే వెళ్ళేసాను అనమాట ఫోను. కానీ మన మోటూ బాయ్ అయితే బ్యాడ్ లక్ ఫస్ట్ అయితే వెళ్ళిపోయాడు అనమాట. వీడియోలో చూసొచ్చాం కదా. చూసిరా గైస్ ఇప్పుడైతే వెళ్ళిపోయాడు అనమాట. లిటరల్లీ వచ్చేసి మన వేదాంత్ అయితే వెళ్ళిపోయాడు అనమాట. వేదాంత్ వెళ్ళిపోయాడు ఫస్ట్ దగ్గర. పోయిన వీడియో సైకిల్ వీడియోలో గెలుచుకున్నాను. ఈ వీడియోలో ఓడిపోయిన మన వేదాంత్ కి చాలా బాధాకరం. వీడియో స్టార్టింగ్ లోనే వెళ్ళిపోతున్నందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంట్రెస్ట్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసు, ఫస్ట్ నుంచి ఏడ్చుకుంటే ఉన్నాడు. నాకు స్టార్ వచ్చింది. ఇప్పుడు కూడా ఏడ్చుకుంటే బ్యాడ్ లాగ్ ఏమనుకోవచ్చు. చాలా వీడియోలో గెలిచిన వాళ్ళ ఆల్రెడీ గైస్ టోటల్ 5 మెంబర్స్ అయితే లోపలికి అయితే ఇన్ అయితే అనమాట. ఇప్పుడు వచ్చి 4 మెంబర్స్ అయితే ఉన్నారు అనమాట. ఎందుకంటే మన వేదాంత్ అయితే ఓడిపోయింది కాబట్టి వెళ్ళిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ లోనే వెళ్ళిపోయింది కాబట్టి కెమెరాలో చూసుకోవచ్చు. మీరు చాలా బాధపడ్డాడు. చాలా ఇప్పుడు వచ్చేసి మనం ఉన్న 4 కంటెస్టెంట్లకి అయితే ఎట్లా ఏం చేయాలనేది ఆలోచన చేద్దాం. ఒక్కొక్కళ్ళ దగ్గర పోదాం, ఒక్కొక్కళ్ళు ఎట్లా అనిపిస్తుంది అనుకుందాం. మీ తమ్ముడు ఓడిపోయాడు. తమ్ముని పేరు వేదాంత్. అక్కడ వేదాంత్. ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ లోనే ఓడిపోయింది. నిజంగా ఓడిపోయినా ఆడే ఓడిపోయాడు. నేను చెప్పినానికి 3 సార్లు చెప్పినా వినలేడు కానీ ముట్టుకుండు అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఈ గేమ్ ఎట్లా అనిపిస్తుంది? సర్కిల్ కంటే బెస్ట్ అనిపిస్తుంది. అది బెస్ట్ కనిపిస్తుంది, కుల్ల కనిపిస్తుంది. అనిపిస్తుంది. ఇక ముందు వచ్చే టాస్క్లు అయితే వస్తాను. నువ్వు గెలుస్తావా ఈ వీడియోలో? ట్రై అయితే చేస్తా, గెలవాలి. ట్రై చేస్తా. ఆల్ ది బెస్ట్. కాలు తీయదన్నావు. కాలే చేయి కూడా రావద్దు బయటికి. అయితే చేయి కూడా రావద్దు. ఇప్పుడు చెప్తాను నేను. సాయర్ష నీకు ఎట్లా అనిపిస్తుంది? కంఫర్టబుల్ ఉంది స్క్వేర్. స్కూల్లో సార్ క్యాన్సర్ ఇచ్చినట్టు చెప్తున్నావు నాకు. ఇప్పుడు నీకు మీ పార్ట్నర్ వెళ్ళిపోయింది. ఇక్కడ నిలబడి ఉండే మీ పార్ట్నర్ వెళ్ళిపోయింది. నీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. ఓ కాంపిటీటర్ వెళ్ళిపోయింది అని. ఓ కాంపిటీటర్ ఉంటే ఎట్లా గెలుచుకుంటున్నాడు. ఎన్ని వీడియోలలో గెలిచినాడు? ఇప్పుడు వాడు వెళ్ళిపోయినా సంతోషం అవుతుంది. నువ్వు గెలుస్తావు. ఆల్ ది బెస్ట్. అవునా చిన్న సోను, కొంచెం కెమెరా అయితే కిందికి తీసుకోవాలి. చిన్న సోను, నువ్వు ఏమనుకుంటున్నావు? ఫస్ట్ టైం వచ్చినావు, గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నావు, మన ఛానల్లో వచ్చినావు. లాంగ్ వీడియో ఫస్ట్ టైం కాదు నువ్వు రావడం. ఫస్ట్ టైం కదా. ఎట్లా అనిపిస్తుంది గేమ్ ఆడుతుంటే? మంచిగా అనిపిస్తుంది. ఏమైనా కొత్తగా అనిపిస్తుంది? ఎక్సైట్మెంట్ ఏమైనా? కొత్తగా అనిపిస్తుంది. గెలుస్తాను. గెలుస్తా. లడ్డు వీళ్ళంతా కొత్త కంటెస్టెంట్స్ అనమాట. ఇద్దరు ఆ ముగ్గురు వచ్చేసి పాత కంటెస్టెంట్ అనమాట. కొత్త అయితే మన దాంట్లో వస్తున్నారు అనమాట. ఇంకా నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మస్తు పెద్ద షేప్ మంచి వచ్చినప్పుడు మస్తు అనిపిస్తుంది. గెలుస్తాం. లేదంటే తెలిపాడు మీరు రెండు. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ లో అవుట్ అయిపోయింది, లేకుండా వేరే అవుట్ అవుతుంది. నువ్వు గెలుస్తావా? నేను గెలిస్తే ఆయనకి 25 ఇస్తా. అబ్బా ఏమంటారు? తీసుకోడు రద్దు గారు తీసుకోవడానికి పెద్ద మాట అన్నాడు సార్ వీడు. మనం వచ్చేసి 4 అయితే మాట్లాడడం అనమాట. ఒకడైతే ఆనంద పడుతుండే, ఒకడైతే బాధ పడుతుండే. వీడు వచ్చేసి అయితే వాళ్ళ ఫ్రెండ్ కి గెలిస్తే పైసలు ఇచ్చేస్తానంటే దోసుకిస్తావు పక్క. మీ దోసుకి పిలిచి చెప్పు. పోయి తీసుకురాపో. అవుడైపోతావా? మేము అవుట్ అయిపోయినాం అనుకో, మా ఇద్దరికి ఓవర్ పైసలు ఇస్తాం. లైన్ లో నువ్వు చెప్పాలి
బయటికి ఏం రియాక్షన్ లేదు. ఈ నలుగురికి అయితే ఇప్పుడు ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నాం. ఆ ఛాలెంజ్ అయితే మన మనీ డాన్ చెప్తాము. చెప్పు. మనీ డాన్ నువ్వు గాంధీ తాతావా? ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా మన సర్కిల్ ఛాలెంజ్ లో కూడా వచ్చేసి మనం అయితే ఆడిపించాం అనమాట. ఏం ఆడిపించాం? డాన్స్ ఆడిపించాం అనమాట. ఈ రోజు వచ్చేసి ర్యాండమ్ సాంగ్స్ పెడుతున్నాం. ఒక్కొక్క బాక్స్ లో డాన్స్ అయితే ఆడిపించాం అనమాట. అటు జోస్లో నెక్స్ట్ ఎవరైతే వస్తారో చెక్ చేద్దాం త్వరలో. చలో బయటికి ఎవరు వస్తారు? బయటికి ఎవరు వస్తారు? ఏం జరా తెలుగు రాదు, నేర్చుకుంటున్నాం. లేట్ అవుతుంది అనుకో. చలో గైస్ సాంగ్ అయితే చేంజ్. అంటారు చలో గైస్ ఈరైతే బయటికి అయితే డాన్స్ నచ్చింది అనుకో లైక్ ఓల్ డాన్స్ నచ్చితే వాళ్ళ పేరు కామెంట్ పెట్టారు. అలా పేరు కామెంట్ పెట్టు. నీ పేరేం? నా పేరు అయితే సోను ఆర్యన్ బోల్తే మార్కో. అరే బేటే చలో నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే సెలెక్ట్ చేసుకుని అది కూడా ఒక పాట పెడదాం. గైస్ నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే ఇగో మన లడ్డు పేరేంటి? లడ్డు అయితే లడ్డు పాటలు పెడతాం. చలో పాటలు డాన్స్ ఎట్లా ఆడాలి తెలుసా? వీడియో చూసిన అందరికి లైకులు కామెంట్ డాన్స్ నచ్చితే లడ్డు పెట్టాలి కామెంట్లలో. చలో పాట పెట్టుకురు. అలా ఇంటికి నోడరా హలో లైన్ నొక్కిండు. మంచి ఆడుతున్నాను. కామెంట్స్ రా ఓర్ కామెంట్స్ చాలే. ఇగో మొత్తం అట్లా కాలేజ్ ఉన్నది. అట్లనే ఇదైతే జోషా ఆడతాడు. మళ్ళీ వేరే కంటెస్టెంట్ అనుకో. నా డాన్స్ నచ్చితే కామెంట్ లో శ్లోక్ అని రాయండి. చలో సాంగ్ పెట్టు. డాన్స్ ఆడుతున్నావా? నీకు వస్తున్నావా? ఏం కాదు బయటకు వచ్చి రావాలి. నా డాన్స్ కనుక నా డాన్స్ కనుక నచ్చితే #సార్షాన్ కామెంట్ చేయండి గాయ్స్. బౌరాన్ పాట వచ్చింది. గాయ్స్ ఇది తొక్కింది. గాయ్స్ ఇదైతే ఫస్ట్ టాస్క్ అయితే ఎవరైతే బయటికి అయితే రాలేరు. ఛాలెంజ్ అయితే సుశీల్ అనుకుంటే ఎవరైతే బయటికి రాలేరు. అందరు డాన్స్ అయితే ఆడి ఎట్లా ఆడి కింద కమెంట్. గైస్ ఇగో ఇప్పుడైతే మన లడ్డు ఓడిపోయిన ప్లేయర్ అంటే రెండు వీడియోలలో గెలిచిన ఈ వీడియోలో ఓడిపోయిన అప్పుడు కొంచెం బాధపడ్డాడు. బాధలనే డాన్స్ ఆడుతాం. బాధల డాన్స్. చలో స్టార్ట్ చేయ డాన్స్ స్టార్ట్ ఒక్కసారి గైస్ మళ్ళీ ఒకసారి స్టార్లను అయితే నుంచి పెట్టి డాన్స్ ఆడిపిస్తాం. మా స్టార్లకి బయటకు స్టార్ట్ చూద్దాం. చలో రైట్. ఒక్కసారి కానీ ఒకటేసారి వీడియో డాన్స్ కోసం జస్ట్ వీడియో కాదు. బయటికి రాకుండా 3, 2, 1 మనం అయితే ఇంకోటి అయితే తీసుకొచ్చాం అనమాట. ఇంకో ఛాలెంజ్ ఇంకో కొత్త అయితే తీసుకొచ్చాం అనమాట. బాల్ అయితే తీసుకొచ్చాం అనమాట. బాల్ ఏం చేస్తాం తరుణ్ చెప్తాడు. తెలుసా ఇప్పుడు వీళ్ళకి బాల్ అనేది లైన్ లోపలనే పట్టుకోవాలి. లైన్ బయట చేయి పెట్టి పట్టుకుని కూడా అవుట్ అయ్యాలి. ఇంకోటి బాల్ వచ్చేసి నేనైతే ఇస్తున్నాను అనమాట. నేను ర్యాండమ్ ఓవర్గానే వేయొచ్చు బాల్. ఇప్పుడు ఇట్లా అట్లా పట్టుకోండి. శాంపుల్ ట్రైలర్ బాల్ కనుక పట్టుకోలేడు అనుకోడు అవుట్. సోను అయితే బయటకు వచ్చేసాడు అనమాట. ఎందుకు వచ్చేసినా బయటికి? నాకైతే వాష్రూమ్ వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోయాను బయటికి. క్రేజీ గైస్ ఇదైతే చాలా క్రేజీ.
చేస్తారని అనుకోలే అసలు అయితే. గైస్ ఇదైతే చాలా అన్యాయం అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ కానీ 25 రూపీస్ ఇస్తా అని చెప్పేసి ఈడ అవుట్ అయిపోయాడు. చెప్పు. నాకు మస్తు బాధ అనిపిస్తుంది నేను విన్ కావాలని. నేను విన్ అయితే 25 పక్క ఇస్తుండే వేది. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ట్రై చేస్తాం మంచిగా. నెక్స్ట్ వీడియోలో మనం గెలుచుకో. ఓకేనా? చలో బాధపడకు, పక్కన కూర్చో. గైస్ గెలిచింది ఇడే. ఏమైందిరా నీకు? ఇంకా సింపుల్ క్యాచ్ ఇది స్టార్టింగ్. నేను గెలుస్తా, నేను ఇంకా 100% గెలుస్తా. అన్ని వీడియోలు ఓడిపోయినా. నేను ఇంకా చాలా ఛాలెంజెస్ అయితే ప్లాన్ చేసిన వాడు వీడియోలో వచ్చి ఇంకా బాల్ జస్ట్ బిగినింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాము. అందులోనే ఓడిపోయారు అన్నమాట. ఇద్దరే తెలిపారు. ఒకరే గెలిచిండు, గెలిచిన ఆల్రెడీ సాయి. కంగ్రాచులేషన్స్. ఈ వీడియోలో ఎవరికి గెలవలేదు. గెలిచిండు మన గాయ్స్. మనోడైతే గెలిచిన ప్రాంక్ అయితే ఏం కాదు. సాయి అయితే సాయి బ్రో అయితే గెలిచింది. చాలా వీడియోస్ నుంచి అయితే మన చాలా కోరిక ఉంది. గెలిచిన బ్రో, కంగ్రాచులేషన్స్. ఇట్లా అన్ని గేమ్లలో ఓడిపోతాం, సారీ గెలుస్తా ఉండు. మన మనీ బ్రో కూడా చెప్తారు. ఓడిపోయిన వాళ్ళ అందరు కంటెస్టెంట్స్ అయితే మనం అయితే మళ్ళీ ఒకసారి అయితే పిలుస్తాం. ఫస్ట్ ఓడిపోయిన ఎవరైతే వాళ్ళు ముందర రావాలని కోరుకుంటున్నాం. జాన్ సీనా. నేను ఎవరు ఓడిపోయారు? అరే గేమ్ లో ఓడిపోయారా మీరు? గెలవలేరు. మన సోను వాడు ఎట్లా ఓడిపోయారంటే చెప్పలేము. తాడు ఎవరు ఓడిపోయారా లేదు ఇక్కడ రావాలి. తాడు ఎవరైతే ఓడిపోయారు ఇక్కడ రావాలి. వీడైతే ఇంత సింపుల్ క్యాచ్ ఇట్లా వచ్చేది కూడా ఇట్లా వదిలేసుకుని వీడైతే మన లడ్డు కూడా గెలుస్తాం. ఫోర్త్ కంటెస్టెంట్ ఎవరైతే ఓడిపోయారని పిలుస్తాం. ఫోర్త్ కంటెస్టెంట్ ఏంది చెప్పొద్దు అయితే. ఈ రోజు వీడియోలో ఇంతే అనుకుంటున్నాం గైస్. మనోడైతే గెలిచింది సాయి బ్రో, ఎట్లా కంగ్రాచులేషన్. అనిపిస్తుంది గెలిచి నీకు? మంచిగా ఇప్పుడు 50 రూపీస్ ఏం చేస్తావు? పోయిన వీడియోలో ఏమో తింటా అన్నావు, ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నేను ఏదైనా బాల్ ఏమన్నా నా డాన్స్ అందరికన్నా మంచిగా నేను చేసిన గాయస్. ఇట్లా ఇట్లా కమెంట్ అయ్యాను గాయస్, నిజంగా కమెంట్ అయ్యాను గాయస్. కమెంట్ అయ్యకపోతే కమెంట్ వేస్తే నేను వేరే వీళ్ళలో గెలిచి చూపిస్తా మీకు, సరేనా? డాన్స్ మస్తు చేస్తా, గెలిచి చూపిస్తా. అదే ఓవో ఒకటి ఇస్తా. పక్కకు జరిగా కింది కనుక నచ్చితే మాత్రం కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి.